గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం ధనానాం త్వా గణపతిగుం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుష్ఠున్వన్నోతభేసేదాసాధనం. శ్రీమహాగణాధిపతయే నమః. సర్వం శ్రీగణేశ్వరార్పితం. సింహరాశి వారు పరాభావన సంవత్సరంలో ఆదాయ, వ్యయ, రాజపూజ్య, అవమానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ సంవత్సరంలో ఆర్థికంగా ఏ నెలలో వీరు స్థిరమైనటువంటి ఆర్థిక వ్యవస్థ ఏర్పడుతోంది అనే విషయంలో కనుక మనం చర్చించుకున్నట్లయితే, ముందుగా సింహరాశి వారి యొక్క ఆదాయం 5, వ్యయం కూడా 5, రాజపూజ్యాలు 7, అవమానాలు 7, అన్నీ కూడా సమతుల్యంగా ఉండడం, బతకడం ఏ విధంగా జరుగుతోంది, ఎందుకు నాకే ఇన్ని కష్టాలు వస్తున్నాయి, నేనే ఎందుకు ఇన్ని సమస్యలకి నేనే మూలమవుతున్నాను, నాకే ఎందుకని ఇన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి అనేటువంటి సందిగ్ధంలో ఉంటారు. పరీక్షాకాలమా అన్నట్టుగా జీవితం నడుస్తూ ఉంటుంది. ఆర్థికంగా మీరు వచ్చేది, మీకు సంపాదించేది ఖచ్చితంగా సరిపోతుంది. ఒక చోట అప్పు తెచ్చి మరో చోట అప్పు తీర్చి దాన్ని సమనత్వం చేస్తూ ఉంటారు. పైగా మిమ్మల్ని అవమానించే వాళ్ళు కొంచెం ఎక్కువగానే ఉంటారు. ఆర్థికంగా నిలబడ్డానికి ఈ యొక్క సింహరాశి వారికి అక్టోబర్, నవంబర్ నెలలో కలిసి వస్తుందని చెప్పవచ్చు. అక్టోబర్, నవంబర్లో ఆర్థికంగా ఒక మెట్టెక్కేటువంటి అవకాశం సింహరాశి వారికి లభిస్తోంది. పైగా రియల్ ఎస్టేటు, స్టాక్ మార్కెట్లో ధనాన్ని వెచ్చించాలి అనేటువంటి ఉద్దేశం ఉంటే కనుక జూన్, జూలై నెలలో అద్భుతంగా కలిసి వస్తుంది. విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరిగేటువంటి అవకాశం. దీనివల్ల మీ యొక్క రంగాలను మార్చుకుంటారు. నేను చదవాల్సింది ఇది కాదు, నేను వేరే ఏదేదో చదవాలి అని చెప్పి విద్యలో కాస్త ఆటంకాలు ఏర్పడి కాస్త గ్యాప్ ఇచ్చి మీరు అనుకున్నటువంటి స్థితిలోకి వెళ్ళడానికి మార్గాలు ఎన్నుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఈ సింహరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ప్రథమాంకం అద్భుతంగా ఉంటుంది, ద్వితీయాంకం చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది. ప్రజల్లో మీకు వ్యతిరేకత పెరుగుతుంది, కానీ మీ గౌరవం మాత్రం అదే విధంగా కొనసాగుతూ ఉంటుంది. సింహరాశిలో వారికి తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది చిక్కేటువంటి అవకాశం ఎక్కడా కనిపించడం లేదు. స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మేసుకునేటువంటి ఆలోచనలే ఎక్కువగా గోచరిస్తున్నాయి. పైగా సింహరాశిలో వారు మీ యొక్క తాత ముత్తాతల నుంచి ఏ ఆస్తి రాకపోవడంతో మీరు ఇంతకు ముందు ఇచ్చిన కమిట్మెంట్లను తీర్చడానికై మీ స్థిరాస్తులు అమ్ముకునేటువంటి అవకాశం ఏర్పడుతోంది. ఈ సింహరాశిలో వారు వ్యాపారం ప్రారంభం చేయాలనుకుంటే స్లీపింగ్ పార్ట్నర్గా చెయ్యండి. ప్రత్యక్షంగా ఎక్కడా ఏ వ్యాపారాల్లోనూ అడుగుపెట్టద్దు. పైగా సింహరాశిలో వారు ఇతరులతో కలిసి వ్యాపారం చేస్తూ అతను మిమ్మల్ని మోసం చేస్తాడు అనే భ్రమలో ఉంటూ ఆ వ్యవస్థని మీ చేతులారా మీరే దాన్ని వదిలేసుకుంటుంటారు. నమ్మకంగా ఎదుటి వ్యక్తికి అవకాశం వదలండి. మీరు స్లీపింగ్ పార్ట్నర్గానే ఉండి, అప్పుడు మాత్రమే మీరు ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం గోచరిస్తోంది. పైగా ఈ సింహరాశి వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లంగ్స్కి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దాంతోపాటుగా చర్మ వ్యాధులు కూడా ప్రబలేటువంటి అవకాశం వచ్చేటువంటి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలల్లో కూడా ఎక్కువగా గోచరిస్తోంది. కాబట్టి చర్మ వ్యాధులకు సంబంధించి డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండడం అత్యంత శ్రేయస్కరం. పైగా ఈ సింహరాశి వారి యొక్క శత్రువులు కూడా అధికమవుతున్నారు. ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అని చూసేటువంటి వారు ఎక్కువగా ఉన్నారు. కావున సింహరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా దుర్గాదేవి ఆరాధన చేయడం చాలా శ్రేష్టము. కుదిరితే ప్రతి ఆదివారము కూడా ఎర్రటి మందారాలతో దుర్గా సప్తశతి పారాయణ చేయడం కానీ, లేదా దుర్గా అష్టోత్తర శతనామాన్ని చదవడం కానీ, దుర్గా శతనామం చదవడం కానీ చేస్తూ ఎర్రటి మందారాలు అమ్మవారికి సమర్పించండి. శత్రునాశనం తగ్గుతుంది. ఆర్థిక వ్యవస్థ కూడా
కాస్త మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఈ సింహరాశి వారు ప్రతిరోజు కూడాను ఎర్రటి కుంకుమ బొట్టును వృత్తాకారంగా ధరించండి, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. మెళ్ళలో ఖచ్చితంగా సింహరాశి వారు ముత్యాలమాల ధరించండి, అద్భుతమైన ఫలితాలు చూస్తారు. సింహరాశి వారికి శ్రీ పరాభవనమ సంవత్సరంలో ఒకవైపు అష్టమ శని సంచార స్థితి జరుగుతూ వచ్చినటువంటి ఉగాది పండగ సందర్భంగా వీరి యొక్క ఆదాయ వ్యయాలతో రాజయోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి. రాశాధిపతి రవి భగవానుడు. వీరి యొక్క ఆదాయ వ్యయాన్ని మనం గమనించినట్లయితే ఇప్పుడే శని భగవానుని యొక్క దివ్యమంగళమైన ఆశీస్సుల చేత స్వీయ నియంత్రణ, సత్ప్రవర్తన, క్రమశిక్షణ, ఆలోచన విధానం మారడం, వీరికి సహస్రార చక్ర ఓపెన్ అవ్వడం వలన సమస్థితికి వచ్చారు, ఉచ్చస్థితిలోకి వచ్చేశారు ఇప్పుడు మీరు. కనుకనే వీరి యొక్క ఆదాయం 7, వ్యయం కూడా 7. ఎందుకనగా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి విషయ పరిజ్ఞానం చేత జీవితం జ్ఞానం బోధపడింది. ఎంత ఖర్చులు ఉన్నాయో అంత ఖర్చుకు ధనం రాబోతుంది. తృప్తి చెందడం నేర్చుకున్నారు కనుక మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించాలి. అలాగనే రాజ్యపూజ్యం 5, అవమానం 5. కనుక మీరు ధర్మబద్ధంగా ఉండడం, ఆధ్యాత్మిక చింతనగా ఉండడం, ఉండబడిన వాటితో తృప్తి చెందడం నేర్చుకున్నారు కనుకనే మీకన్నా నాయకుడు లేరు అని చెప్పి గమనించాలి. రాశిలోనే కేతు సంచార స్థితి, రాశాధిపతి రవి భగవానుడు ఇలా నీరసాధిపతి అవ్వడం వలన వీలైనంత వరకు ప్రతి విషయాన్ని ఆలోచించి మాట్లాడడం వలన మీ నైపుణ్యత పెరిగి సమాజంలో ఎనలేనటువంటి గౌరవ మర్యాదలు మీ సొంతం కాబోతున్నాయి. 2వ స్థానాధిపతి బుధుడు విశేషంగా మీరు ధాన్యాధిపతి అవ్వడం వలన ఆహార ఉత్పత్తులు, దాన ధర్మ కార్యక్రమాలు, సేవారంగ కార్యక్రమాలలో మీరు పాల్గొనడం వలన మంచి బుద్ధి, మంచి సత్ప్రవర్తన వలన ఐశ్వర్య జీవితాన్ని కూడా మీరు పొందబోతున్నారు. అలాగే 3వ స్థానాధిపతి శుక్ర భగవానుడు సస్యాధిపతి అవ్వడం వలన వీలైనంత వరకు అందరూ బాగుండాలి, ప్రకృతి, పర్యావరణము, లోకరక్షణ, దేశసేవ చేయాలని మీ కోరిక కూడా నెరవేరబోతుంది. అర్ధాష్టమ రాశాధిపతి కుజభగవానుడు మంత్రివర్యులు అవడం వలన కొద్దిపాటి యంత్రాలతో, ఆయుధాలతో, ప్రభుత్వపు అధికారులతో, పోలీస్ శాఖ, రక్షణ శాఖతో న్యాయపరమైనటువంటి చిక్కులు కనపడుతున్నాయి. ఆరోగ్య సమస్యలు స్వల్పంగా రాబోతున్నాయి, తస్మాత్ జాగ్రత్త. అలాగనే వీరికి విశేషంగా ఈ సంవత్సరము 11వ తారీఖు 9వ నెల 26 శ్రావణ మాస అమావాస్య పుబ్బా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం రోజున ఎలాంటి పనులను ఆచరించకపోవడమే ఉత్తమోత్తంగా భావించాలి. 7వ స్థానంలో రాహు సంచారం చేయడము, ప్రేమికులకు చాలా నమ్మకంగా ఉండగలిగితేనే ఒకరిని అర్థం చేసుకోండి, లేకపోతే ఎవరికి వారే యమునా తీరే. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవసరం అని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి. 8వ స్థానంలో శని భగవానుడు ఉండడం, రాశాధిపతి రాజు అవ్వడం వలన ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోవాలి. ప్రతిరోజు తప్పక సూర్య నమస్కారం అవసరం, సూర్య భగవానికి అర్ఘ్యం కూడా అవసరం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. అదే కాకుండా ప్రతి ఆదివారం, ప్రతి శనివారం మద్యమత్తు మాంసాలకు దూరంగా ఉండడం, వీలైతే ఉపవాసం ఉండడం వలన ఏకాగ్రత పెరిగి అదృష్టం కలిగి సహస్రార చక్రం వెలిగి భూత భవిష్యత్ వర్తమానములలో విజయాన్ని సాధించడానికి అధికమైన ఉపయోగాలు ఉంటున్నాయి. వ్యయంలో విశేషమైనటువంటి లాభస్థానంలో దేవగురు బృహస్పతి ప్రస్తుతం సంచారం చేయడం, వ్యయంలోకి రావడం వలన యమునా నది పుష్కర స్నానము, అలాగనే పరమేశ్వరుడికి రుద్రాభిషేకము,
ప్రతి శనివారము ఉపవాస దీక్ష, చాప పైన పడుకోవడము, ఏమైనా కొద్దిపాటి శక్తి కలిగితే మీరు ఆ కోణార్కు దేవాలయాన్ని దర్శించి సూర్య భగవానుని యొక్క దర్శనము, పూరి జగన్నాథుడి యొక్క దర్శనం చేయగలిగినట్లయితే జాతకంలో ఉండబడిన దోషాలు తొలగి ఐశ్వర్యం కలిగి సంపూర్ణమైనటువంటి మూలాధారం నుంచి సహస్రార చక్రాలను అదుపులో ఉంచుకొని నియమ నిష్టల ద్వారా వాటిని మెడిటేషన్ చేయగలిగినట్లయితే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకొని అన్ని రంగాలలో విజయం సాధిస్తారు అని చెప్పి గమనించాలి. సింహరాశి, సింహరాశిలో రైతులకి ఎలా ఉంటుంది ఈ 2026? ఇది 2026 సింహరాశిలో రైతులకి బాగా బాగాలేదు. కష్టాలే. కూర్చోయా, కూర్చొని ఇద్దరు కూర్చోయా. చెప్పు, ఈ లైట్ ఆఫ్ లేవా వద్దా? విద్యార్థులకి ఉద్యోగస్తులకి ఎలా ఉంది 2026 సింహరాశి వాళ్ళకి? చెప్పారా సింహరాశి? 2026 సింహరాశిలో విద్యార్థులకి ఉద్యోగస్తులకి బాగా బాగా ఏం చెప్పు. బాగా అమ్మ రాట్లా సమస్యలా? చంపే చంపే. సమస్యలు ఎక్కువ ఉన్నాయి బాగా. ఓకే. ఏమైనా ఇల్లు కొనుక్కుంటారా కనీసం? ఇప్పుడు కొనలేదు, ఉమ్. ఏడు కొనలేదు, ముందెత్తుంది కానీ. ఏం చెప్పు. వ్యాపారస్తులకి ఎలా ఉంది? నాకు అడిగింది భయ్యా. అది ఉద్యోగస్తులు, ఇది వ్యాపారస్తులు బాగా బాగా, వ్యాపారస్తులు కూడా బాగా. బాగా పోలీసులకి లాయర్లకి ఎలా ఉంది? పోలీసు బాగుంది, బాగా లాయర్ కూడా. ఉమ్. వాళ్ళు ఏంది ఒక కేసు వచ్చింది అనుకో, ఉమ్. దాన్ని అమ్మటే కొట్టేట్లా, డబ్బులు ఇచ్చే వాళ్ళని ఇంకా తిప్పలు పెట్టేస్తాను, నెలకు రా 2 నెలలకు అట్లా. అందుకని డబ్బులు ఇచ్చిన వాళ్ళు బాగా చూస్తాం, లాయర్ నమ్మకూడదు. పోలీసు పర్ల హోటల్ వాళ్ళకి ఎలా ఉంది? నాకు ఎండిపోతుంది. అయ్యో నాకు అడిగిన వస్తాను బాగా వస్తే ఇప్పుడు రాట్లమ్మ. ఎంత టైం ఎంత ఉన్నాయా? 4-5. అమ్మో పర్ల, ఓకేనా? వాటర్ బాగుంది. ఇప్పుడు పెళ్లి కాని పిల్లలకి పెళ్లి అవుతుందా ఈ సంవత్సరం? ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి? గానంగా అయింది, నిజంగా. కేవలం ఎక్కువ కదా, ప్రేమలు ఎక్కువైనాయి. కేవలం ఎక్కువ. సింహరాశిలో భార్య భర్తలకి ఎలా ఉంది? కొట్టుకుంటారా, పోట్లాడుకుంటారా, ఏంటి వాళ్ళ పరిస్థితి? కలిసి ఉంటారా, విడిపోతారా? ఎంతసేపు అయ్యా ఒకళ్ళు ఇడిపాత్ర, ఒకళ్ళు బాగా ఎంత వచ్చింది ఇడిపాత్రంట. ఓకే. ఏంటి, ఏ దేవుడికి పూజించాలి ఈ సంవత్సరం? ఈ సంవత్సరం బాగుండాలంటే అందరికీ ఏ దేవుడికి పూజించాలి, ఏ పరిహారాలు చేసుకోవాలి? రామువారిని లక్ష్మీ ఉమ్. శివయ్యని అమ్మవారిని అందరినీ, అమ్మవారిని శంకులమ్మ నూకులమ్మ ఎల్లమ్మ తల్లి అందరిని పూజిస్తే మంచిదయ్యా. అందరిని అనుకోని మధ్యలో మంచిది. ఓ గుడికి పోయేస్తుందా పొద్దున్న లేవగానే స్నానం చేసి ఇంటి కప్పూరం కడ్డీలు ముట్టించుకొని అయినా గుడికి పోయేస్తే ఏ దోషం ఉండ బాధి, సని ఉండ బాధి, కోపతాపాలు బాతాయి. పోయి గుడికి పోతే మంచిది. ఏ దానాలు చేయాలి? దానాలు దానాలు శని ఉండ వాళ్ళు బ్రాహ్మణులకి కందులు శనగలు ఉంటాయి, బొడి శనగలు అవి ఇస్తే మంచిది. దోషం అంత బాధ అన్ని దోషాలు. మొత్తం బాధ.